అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముసరాంబాగ్లో తెలంగాణ వీరభద్రయ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపించారు. అదేంటంటే తెలంగాణ వైద్య మొత్తానికి మా సంఘం సెంటర్ సంఘం ఇది సుమారుగా 90 సంఘాలు మాకు అనుబంధం ఉంది తెలంగాణలో. ఈ 90 సంఘాల అనుబంధ సంఘాలతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే చేద్దాం అనుకున్నాం. ఈ సంవత్సరం వీలు పడింది. ఉమెన్స్ డే అంటే మహిళల దినోత్సవం కార్యక్రమం కనుక వాళ్ళని కూడా ఇలా పాల్గొని వాళ్ళకు కూడా ఉత్తేజం కల్పించి అదేవిధంగా ప్రపంచం ఏ విధంగా పోతుంది వాళ్ళని కూడా ఆ విధంగా మూవ్ చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందుకనే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతమంది మహిళలు ఎట్లా ఏ విధంగా చేస్తూ ఉన్నారు అన్నది. ఇంకోటి ఏంటంటే మాది మొత్తానికి వెనుకబడ్డకులు సంచార జాతిలో ఉన్నటువంటి హక్కులు. అందులో మా దగ్గర చదువుకునే వాళ్ళు తక్కువ, 5% నుంచి 10% మధ్యన ఉంటారు చదువుకునే వాళ్ళు, అందుకని ఎక్కువ లేదు. సో అందుకనే వీళ్ళందరికీ చదువుకున్న మహిళల గురించి కూడా అంటే చదువుకున్న మహిళలే కాకుండా ఇప్పుడు చదువుకునే వాళ్ళ గురించి వచ్చే జనరేషన్ గురించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ ద్వారా ముందరికి అందరికి తెలియపినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ఇది ముగ్గుల పోటీ అంటే మొత్తం ఒక 15 సంఘాలు పాల్గొనేందుకు పొద్దున బతుకమ్మ ఫస్ట్ స్టార్టింగ్ బతుకమ్మతో తెలంగాణ మొత్తం ఆడడం జరిగింది మొత్తం నుంచి. ఆ తర్వాత ముగ్గుల పోటీలు, ఆ తర్వాత మ్యూజికల్ చైర్ ఒకటి. ఆ మ్యూజికల్ చైర్లు దగ్గర సుమారుగా 100 మంది పాల్గొంటున్నారు. అంటే టీమ్ వైజ్గా చేసినాం. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, 35 నుంచి 50, 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళకి ఏజ్ వాళ్ళకు కూడా ఈ విధంగా మ్యూజికల్ చైర్ చేసినాం. అదేవిధంగా లెమన్ స్పూన్ కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేము చేసినటువంటి కార్యక్రమాలు. నా పేరు కొండయ్య, తెలంగాణ వీరభద్రయ్య సంఘం అధ్యక్షుడు.